అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని మహాకృపను బట్టి మనల్ని ఇంతవరకు నడిపిస్తున్న యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. ఈరోజు తన్ను ఎందరూ అంగీకరించుతారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసుకుందామండి. తన్ను ఎందరైతే అంగీకరిస్తారో, యేసు క్రీస్తు తన్ను అంటే తనని అంటే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అండి. మీ అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తన్ను ఎందరూ అంగీకరిస్తారో అనగా తన నామమును ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అర్హత కలిగి ఉన్నదని ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. అవును, యేసు క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయాడు. యేసు క్రీస్తు నా పాపాల కొరకు మరణం పొందాడు, సిలువ వేయబడ్డాడు. నా పాపాలు, నా శాపాలు, నా రోగాలు, నా రుగ్మతలు, నా అతిక్రమములు అన్నిటిని బట్టి ఆయన అన్యాయమైన తీర్పు నొందాడు. నాకు న్యాయం తీర్చడం కోసం ఆయన అన్యాయమైన తీర్పు నొందాడు. ఇక్కడ ఒకటేనండి మెయిన్, యేసు క్రీస్తు వలన వెలుగు కలిగింది. యేసు క్రీస్తు లేకుండా భూమి మీద ఏది కలగలేదు, తాను లేకుండా ఏది కలగలేదు అని యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీవు అంగీకరించావా? నీవు యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించిన విధంగా బ్రతుకుతున్నావో ఆలోచించుకొని వాళ్ళని ఈరోజు దేవుని వాక్యం ద్వారా ప్రకటిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకి క్లియర్లీ యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన శిలువలో ఎలా మరణం పొందాడు, అన్యాయమైన తీర్పు నొందాడు. మన కొరకు, మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు, మన వంశం పరంగా వస్తున్న అపవిత్రమైన మరి శాపములన్నీ తీసివేయడం కొరకు తను శాపగ్రస్తుడిగా అయ్యాడు. మనుషులు చూడనొల్లడి వాడుగా అయ్యాడు. అన్యాయమైన తీర్పు నొందాడు. పాపమంతా మోసుకొని, ఇదిగో గొర్రెపిల్ల మరి ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువుకి మన జీవితాన్ని అప్పగిస్తే, మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే, మనము ఆయన యందు నిరీక్షణ ఉంచితే, నా ప్రభువు నా కొరకు చనిపోయారు, నా కొరకు మరణాన్ని పొందాడు, నా పాపాలు, నా శాపాలు ఇంకా లేవు అని నేను బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే, యేసు ప్రభువారు నిత్య జీవము అనుగ్రహించడానికి మనకు ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉండే ప్రభు అండి. వెదకుడి మీకు దొరుకుతుంది అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. మనం భయపడాల్సిన పనేం లేదు. కాకపోతే మన అతిక్రమాలు, మన దోషాలు, మరి దుఃఖపెట్టే పరిస్థితుల్లోంచి మనం బయటకు రావాలి. దేవుణ్ణి సంతోషపెట్టే ప్రజలుగా మనం ఉండాలి. ఆయనను విశ్వసించిన వారికి తన పిల్లలగుటకు ఎంతగానో అధికారం, ఎంతగానో స్వాస్యం ఇచ్చాడు. మరి ఇంత గొప్ప స్వాస్యము మనం పోగొట్టుకుంటే ఎట్లా అండి? మరి దేవుని కృప వలన మరి ఆయన మరణాన్ని ప్రచురించాలని మరి 1 కొరింథీ 11:23 మనకి క్లియర్గా మరి వర్తమానంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు వాక్యం ద్వారా. పౌలు గారు ఎంతో మరి పత్రికలు, సువార్త మరి కొరింథీ సంఘాలకి రాస్తూ మరి ఎన్నో మరి తన బలలో మరి యేసు క్రీస్తు శరీరం రక్తములో పాలు భాగస్తులైన ప్రతి వాడు కూడా ఆయన మరణమును గురించి ప్రచురించాలి అని మన వాక్య భాగం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మరి ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నానండి. మీ అందరూ డైలీ ప్రేయర్స్లో మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా పేరు యేసుబాబు ఇరపాని, మాది వేజెండ్ల. దేవుని మహాకృపను బట్టి ఈ చిన్న వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికే స్తుతి, ఘనత,
మహిమ ప్రభావాలు కలుగునుగాక. నీవు విశ్వసిస్తే చాలు, నీవు అంగీకరిస్తే చాలు, నువ్వు ఆయన పిల్లలగటానికి అర్హత కలుగుతుంది. ఎవరు పిల్లలండి? ఎవరు ఎందుకు అవ్వాలండి? మరి మేము దేవుని పిల్లలం కాదు, మరి కొన్ని విచిత్రమైన మాటలు మనకు వినపడతా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ భూమి మీద పరమందు కూడా పిల్లలు అగటానికి. ఇక్కడ భూమి మీద పిల్లలని అనిపించుకుంటావు, పరలోకంలో దేవుని రాజ్యంలో చేరి ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన స్వాస్యముగా తండ్రితో సహవాసం, కుమారుడితో సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం కలిగి మనం ఉండాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకో, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, సాక్ష్యం ఇవ్వు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీకు అన్ని ప్రతి అవసరము తీర్చబడుతుంది. మరి ఆయన యందు విశ్వాసం ఉంచు. నీవు విశ్వాసం ఉంచితే నీవు గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తారు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.